మనం చూసుకున్నట్లయితే ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ అంతా పంచాయతీ వ్యవస్థలో విలీనం కాబోతుందా అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే సచివాలయాన్ని పంచాయతీ వ్యవస్థలో కలిపి ఒకే వ్యవస్థగా నడిపించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు అనే వేరు వేరు వ్యవస్థలు అవసరం లేదని, రెండూ కలిపి ఒకే వ్యవస్థగా నడిపించాలని చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా బడ్జెట్పై చర్చలో మాట్లాడుతూ సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి రావాలని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే సచివాలయంలో సేవలు అందుతూ ఉన్నాయో, ఈ సచివాలయంలో సేవలు అందుతూ ఉన్నాయి గతంలో పంచాయతీ ఆఫీసుల కింద ఉండేవి. వాటిని సచివాలయం పేర్లు అయితే పెట్టారు. అందువల్ల మళ్ళీ వాటిని సచివాలయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ పంచాయతీలలో కలిపినట్లయితే ఆ పంచాయతీలోనే ఎంతవరకు సభ్యులైతే అవసరం అవుతుందో అంతమందిని అయితే ఉంచి మిగిలిన వారందరూ కూడా సర్దుబాటు కూడా చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. గ్రామ వార్డు సచివాలయాలు అయితే మళ్ళీ కనుమరుగైతే కాబోతున్నట్టుగా తెలుస్తుంది. పంచాయతీల్లో అయితే విలీనం కాబోతున్నట్టుగా ఇక్కడ సచివాలయాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా రిక్వెస్ట్ అయితే కోవడం జరుగుతుందన్నమాట. డిస్కస్ చేయడం జరుగుతుంది. తొందరలో దీనిపై ఆల్రెడీ సచివాలయానికి సంబంధించి ఉద్యోగులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.